ఉత్తరప్రదేశ్ లక్నోలో నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల శాంతియుతంగా జరుగుతున్నాయి, కొన్ని చోట్ల మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి ఒక చిన్నపాటి లాఠీచార్జ్ జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ఒకటే హెచ్చరించారు, మీరు సంతాపాలు తెలియజేయండి, అభ్యంతరం లేదు. ఆవేదన వ్యక్తం చేయండి, అభ్యంతరం లేదు. నిరసన తెలియజేయండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే అతను ఒక మతపరమైనటువంటి లీడర్ కాబట్టి, మీకు భారత్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మీ ఆవేదనను తెలియజేసేటువంటి, వ్యక్తపరిచేటువంటి హక్కు మీకుంది. కానీ ఈ నిరసనల పేరుతో, లేకపోతే ఈ ప్లకార్డులు పట్టుకుని చేసేటువంటి ధర్నాల పేరుతో ఇక్కడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ తప్పించేటువంటి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే లక్నోలో షియా ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అది. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక ఎంపీ, శ్రీనగర్ ఎంపీ కొన్ని వివాదాస్పదమైనటువంటి కంటెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అతనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టారు. అలాగే ఒక మాజీ మేయర్ని కూడా, అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే దీనికి మనం ముందు నుంచి చెప్తున్నది, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, అక్కడెక్కడో ఏదో ఒక సంఘటన జరిగింది, ఓకే, దాని ప్రభావం మనపైన ఎక్కువగా పడకూడదు, ఇక్కడ కమ్యూనల్ టెన్షన్స్ జరగకూడదు, మన సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి భంగం కలగకూడదు. ఇదే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ ఒక గట్టి హెచ్చరిక చేశారు. ప్రస్తుతానికైతే లాఠీ చార్జ్తో వదిలేశారు. ఇంకా శృతి మించితే మాత్రం లా అండ్ ఆర్డర్ విషయంలో యోగి అసలు కాంప్రమైజ్ కారు. మరి లక్నోలో జరిగినటువంటి గొడవల్లో అదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పారు. ఇది ఎలా మారుతుందంటే, ఇంతకుముందు వార్తలో చెప్పినట్టుగానే ఒక షియా ముస్లింలు వర్సెస్ సున్నీ ముస్లింలు అనేటువంటి ఒక యుద్ధంలాగా మారుతోంది. రెండు వర్గాల మధ్య గొడవలాగా ఇది రూపాంతరం చెందుతోంది. ఇక్కడ కూడా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, యాంటీ నేషనల్, భారత వ్యతిరేక స్టేట్మెంట్లు, స్లోగన్లు అక్కడ వినిపించాయి. అది అభ్యంతరకరం. డెఫినెట్గా మీరు ఇజ్రాయెల్ని తిట్టండి, కొంతవరకు సహించవచ్చు, ఫ్రెండ్లీ కంట్రీ అయినప్పటికీ కూడా. అమెరికాని తిట్టండి, దట్ ఇస్ ఓకే. బట్ భారత్ని వ్యతిరేకిస్తూ, లేదంటే భారత్ని తిడుతూ, భారత్ వలన ఇది జరిగింది, లేకపోతే ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్ళడం వలన అతను సపోర్ట్ చేశారు, అతను అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఈ దాడి జరిగిందంటూ జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక కామెంట్లు చేస్తే మాత్రం అస్సలు సహించేది లేదు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.